ఎలాగ మీరు? రైట్. అరుణ గారు సార్, మీ కామెంట్స్ ఏంటి, ఏం చెప్తారు? జగన్ అనే వ్యక్తి ఎప్పుడు జనాల్లో ఉండాలి అంటే, ఒకటి అతను ప్రతిపక్షంలో ఉండాలి, రెండు జనాల్లో శవాలు ఉండాలి. ఈ రెండు సందర్భాలు కాకుండా అతను ప్రజల్లోకి వచ్చి ప్రజల బాధలు పట్టించుకున్న సందర్భం ఏదీ లేదు. ఒకసారి ప్రజలు నాటకాలను నమ్మి అధికారం ఇస్తే వాళ్ళ ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కూడా డబ్బులు లేని స్థాయిలో అతను ఎలుకలకి హెలికాప్టర్లకి ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా సరే అసలు నాయకత్వం ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, అధికార పక్షం అయిన తర్వాత ఎలా ఉన్నాం, ప్రజలకి ఏం కావాలని మనల్ని అడిగారు, మనం ఏం చేశాము, ఎందుకు మనకు ప్రజలు ఈ స్థాయిలో తీవ్రంగా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు, ఇప్పుడు ఏ విధంగా మారాలి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజల కోసం మనం ఏ విధంగా మనం మద్దతు ఇవ్వాలి, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం లేదనుకో, అయినప్పటికీ ఏదో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు కదా, నాకు ప్రతిపక్షం ఇప్పించిన మహాప్రభు అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు మనం ఆపాదించుకుని ప్రతిపక్ష స్థాయిలో ఎలా ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి అనేది గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ, అలాగే అప్పట్లో వైరి పార్టీగా ఉన్నటువంటి జనసేన కూడా ఎలా సపోర్ట్ చేశాయి ప్రజల పక్షాన. అలాగే గవర్నమెంట్ ఈయన గనక కోవిడ్ టైంలో ఇంటికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఘనంగా మా కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఈయన కోసం ఒక ప్రశంసా లెటర్ వదిలేరు. జగన్ గారు ఈ పని బాగా చేశారు, మాకు నచ్చింది, ఇట్లాగే పని చేసుకుంటూ ఉంటే మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పేసి. అట్లాగా ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రజల పట్ల ప్రతిపక్షాలు ఏ విధంగా సపోర్టివ్ గా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో పార్టీల యొక్క నాయకులను చూసి జస్ట్ ఇంతకు ముందు ఎలాగో చేత కాదు, ఇప్పుడు నేర్చుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలా చేయాలి రాజకీయం అంటే, నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఎంతసేపటికి ఆస్తుల కోసం, ప్రజల సొమ్ముని పదవులు అడ్డం పెట్టుకుని దోచుకోవడం కోసం, బినామీలను అడ్డు పెట్టుకుని ఆస్తులు పెంచుకోవడం కోసం, ఇక్కడి నుంచి విదేశాలకు కంటైనర్లు తరలించుకోవడం కోసం, ఆఖరికి కుటుంబం కూడా ఇక్కడ ఉండదు. కానీ వీళ్ళు మాట్లాడండి అసలు హైదరాబాద్ లో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ సొంత ఇల్లు లేదు, సొంత పొలం లేదు, ఇవన్నీ మాట్లాడారు. బట్ వాళ్ళు చూస్తే ఒక్క దెబ్బకి బెంగళూరు వెళ్ళిపోయి పడిపోయాడు. ఫ్యామిలీ అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. మీ భారతి గారు ఈ మధ్యకాలంలో ఏమైనా కనిపించారండి? మాకు కనిపించలే ఎప్పుడు ఈ మధ్యకాలం. ఉంటే కదా కనిపించటానికి, లండన్ వెళ్ళిపోయి ఉంటారని భారతి గారు బెంగళూరులో ఉండదు, బెంగళూరులో కూడా లేరు, కూతుళ్ళ వద్దకు లండన్ వెళ్ళిపోయారని అందరు అంటున్నారండి. కనిపించలేదండి. భారతి గారు మీకు కనిపిస్తే మీ కెమెరా తీసుకెళ్లి పెట్టండి, యలహంక ప్యాలెస్ లో పెట్టండి, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టండి. భారతి గారు కనిపించట్లా. వీళ్ళ మటుకి వీళ్ళు మళ్ళీ ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి ఇష్టారీతిగా మాట్లాడరు. వాళ్ళు చూస్తే ఒక్కసారి అధికారం దిగేస్తే వీళ్ళ రంగు ఇది బట్టబయలైంది. ప్రజలు ఏం చెప్పారు, ప్రజలకు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళందరికీ పర్టికులర్ గా ఇదివరకన్నా వీళ్ళు ఇలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక ఫేక్ స్టోరీ వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రజలే మనకు చెప్తున్నారు, తిరిగి మనకు చెప్పక్కర్లా, పార్టీలు చెప్పట్లేదు, ప్రజలే చెప్తున్నారు బయటకు వచ్చి. మరి వాస్తవంగా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దారుణాలు ఒక్కొక్క సామాన్యుడు బయటకు వచ్చి చెప్తా ఉంటే, పసి బిడ్డల నోటికాడ నుంచి ముసలి వాళ్ళ నోటికాడ దాకా ఎకరం నుంచి 18 ఎకరాలు 25 ఎకరాల వరకు దోచుకున్నా సరే ఏం కట్టుకుపోయి చేస్తారు. ఎందుకు సార్ అంత భూమి? అసలు వీళ్ళు చేసిన పనులన్నీ ఇవి. ఆ తాడేపల్లి ప్యాలెస్ రోడ్లు చూడండి, రాష్ట్ర రోడ్లు ఎట్లా ఉంటాయి, తాడేపల్లి ప్యాలెస్ ఎదురు రోడ్డు ఎలా ఉండేది చూడండి. అసలు సింగపూర్ రోడ్లు కూడా అంత సోయగంగా ఉండవు, అట్లా తయారు చేసుకున్నాడు ఆ రోడ్డు వరకు. అంటే ఆయన ఒక్కడే చాలా లగ్జరీ బతకాలి. ఈయనకి ఆ అధికారం ఇచ్చిన ప్రజలు మాత్రం బురదలో కొట్టుకొని ఆ యాక్సిడెంట్లు అయిపోయి గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోవాలి. ఇట్లాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేశాడు. పోనీ ఆయనకి చేత కాలేదు, ఇప్పుడు చేసే ప్రభుత్వాన్నైనా చూసి అప్రిషియేట్ చేయక్కర్లా, కనీసం సైలెంట్ గా ఉండు. రాష్ట్రానికి వచ్చే నిధులు రానియకుండా చేయాలని చెప్పేసి ఢిల్లీలో పోయి గొగ్గలు పెడతావా? రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు రాకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి, చంపేస్తున్నారు గొడవలు చేస్తావా? ఎవరు చంపారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యూర్లీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్. అతను రాజకీయాలకు పనికిరాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయం రియలైజ్ అయితే చాలా మంచిది. ఈ వైసీపీ వైరస్ రాష్ట్రం నుంచి తొందరగా నిషేధించబడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రైట్. గౌతమ్ గారు.